నన్ను చేపట్టుము స్వామి. ఏకాంతుడున్నాడు ఆలక్ష్మణుండగడా, ఏకాంతుడున్నాడు ఆలక్ష్మణుండగడా, ఏకాంతుడున్నాడు ఆలక్ష్మణుండగడా, ఏకాంతుడున్నాడు ఆలక్ష్మణుండగడా, ఆలక్ష్మణుండగడా అందమైన వాడు, ఆలక్ష్మణుండగడా అందమైన వాడు, ఆలక్ష్మణుండగడా అందమైన వాడు, కాంతమని నా తమ్ముడైన లక్ష్మణుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళుము. ఆ యొక్క మన్మధుడి బాణాలకు తాళలేకపోతున్నాను. ఇప్పుడు ఎత్తలేరా మరి మన్మధుడి బాణాలు? తాళలేకున్నాను. నన్ను ఒకసారి చేపట్టిన స్వామి. ఏ కాంతమని సంతోషముగా వాడు సరిగాను చేసుకొను, సంతోషముగా వాడు సరిగాను చేసుకొను, సంతోషముగా వాడు సరిగాను చేసుకొను, సంతోషముగా వాడు సరిగాను చేసుకొను, సరిగాను చేసుకొను మతి మరవకపోయి రమ్ము, సరిగాను చేసుకొను మతి మరవకపోయి రమ్ము, సరిగాను చేసుకొను మతి మరవకపోయి రమ్ము, సరిగాను చేసుకొను మతి మరవకపోయి రమ్ము. ఏ కాంతమని నా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను సతిగా చేసుకుని రాజ్యానికి వెళ్ళు. ధరణి శ్రీకల్పగురి హరిదాసి నిలువాను, ధరణి శ్రీకల్పగురి హరిదాసి నిలువాను, ధరణి శ్రీకల్పగురి హరిదాసి నిలువాను, ధరణి శ్రీకల్పగురి హరిదాసి నిలువాను, ధరణి సేవలాలో రాబారే దేవారే, ధరణి శోధంగల కాపాడి నిన్నాను, ధరణి సేవలాలో కాపాడే దేవారే, ధరణి సేవలాలో కాపాడి నిన్నాను. నువ్వు ఎంత పొమ్మన్నాను కానీ నిన్ను వదిలిపెట్టదాలను, నిన్ను వలసి వచ్చిన దాలను ఒక్కసారి రమ్ము స్వామి. ప్రేమించు స్వామి. దగ్గరికి పోయి పోగమంటే నుంచి పోతే చెప్పు, లోపల గుండె లేకపోయా. ఆయన ఒక మనవి, నన్ను పెళ్ళాడవయో రాఘవా, నీకు నాయంబు గలవయో రాఘవా, 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 నన్ను పెళ్ళాడవయో రాఘవా.
కాంతమని దూరముండు. ఆహా రాఘవ రామచంద్ర, వలదు వలదు పోవే బామిని, ఇంకా వగలు చంద్రగ మందామిని. 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 వలదు వలదు పోవే బామిని. కలకన్న పైగాడ వచ్చేవు నాపై, కలకన్న పైగాడ వచ్చేవు నాపై. కలకన్న వినకున్న పైగాడ వచ్చేవు, కలకన్న వినకున్న పైగాడ వచ్చేవు. వలదు వలదు పోవే బామిని, ఇంకా వగలు చంద్రగ మందామిని. వలదు వలదు పోవే బామిని, ఇంకా వగలు చంద్రగ మందామిని. వలదు వలదు పోవే బామిని. ఏ కాంతమని వలదని అంటున్నా వినకుండా పైబడ వచ్చేవు, నీవు వెలుము. మల్లె పూల హారమేసదా నీకు మల్లె పూల హారమేసదా. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధము చాలా ఊటురా. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధము చాలా ఊటురా. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధము చాలా ఊటురా. మల్లె పూల హారమేసదా తెలంగాణలో కరతంబురా. తెలంగాణలో కరతంబురాడు. తెలంగాణలో కరతంబురాడు. తెలంగాణలో కరతంబురాడు. నల్లని వాడానని గోడేసుని, నల్లని వాడానని గోడేసుని. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధం చాలా ఊటురా. మల్లె పూల హారమేసదా నీకు మంచి గంధము చాలా ఊటురా. మల్లె పూల హారమేసదా. ఆహా రాఘవ రామచంద్ర, నీకు స్వామి నీకు మల్లెపూల హారం వేసేదను, మంచిగా నువ్వు చాలా పూసేదను. ఏ కాంతమని దూరం స్వామి. మల్లె పూల హారం వల్లనే నీదు మంచి గంధము చాలా వల్లనే. మల్లె పూల హారం వల్లనే నీదు మంచి గంధము సేవాలనే. మల్లె పూల హారం వల్లనే నీదు మంచి గంధము చాలా వల్లనే. మల్లె పూల హారం వల్లనే నీదు మంచి గంధము చాలా వల్లనే. మల్లె పూల హారం వల్లనే నీతో మాట్లాడా తెలివి లేదే నాకు. నీతో మాట్లాడా తెలివి లేదే నీతో. నీతో మాట్లాడా తెలివి లేదే నాకు. నీతో మాట్లాడా తెలివి లేదే నీతో. మల్లె పూల హారం వల్లనే నీదు మంచి గంధము చాలా వల్లనే. మల్లె పూల హారం వల్లనే నీదు మంచి గంధము చాలా వల్లనే. మల్లె పూల హారం వల్లనే. ఏ కాంతమని నీ మల్లెపూలు ఈ చెట్టు నుండి వెళ్ళిపోము. ఆహా అట్లే అందువా. అక్కెరతోనే వెందు రామయ్య నాతో చెక్కెల్లో అక్కెరతోనే వెందు రామయ్య నాతో చెక్కిళ్ళు నొక్కాలి రోమయ్య. అక్కెరతోనే వెందు రామయ్య అన్నానాతో నన్ను మరిగేలి గోరోగి. ఆహా స్వామి రాఘవ రామచంద్ర, నా మీద చెక్కిలను ఒకసారి నొక్కుము స్వామి. ఒకసారి పొద్దుకు పడ్డ సాపోలు కావచ్చు అర్థం లేదు స్వామి. చెలిమని దూరం ఉండు.
అక్కరతో వచ్చు వాడగానే నీకు చెక్కిళ్ళు నొప్పు వాడగానే 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 అక్కరతో వచ్చు వాడగానే తక్కువతో నీవు నన్ను మరిగే చూడాలి తక్కువతో నీవు నన్ను మరిగే చూడాలి తక్కువతో నీవు నన్ను మరిగే చూడాలి నన్ను మరిగే చూడాలి అక్కరతో వచ్చు వాడగాను నీకు చెక్కిళ్ళు నొప్పు వాడగానే అక్కరతో వచ్చు వాడగాను నీకు చెక్కిళ్ళు నొప్పు వాడగానే అక్కరతో వచ్చు వాడగానే కాదామని నేను అక్కడికి అచ్చి పడగాను నా తమ్ముడైన లక్ష్మణుడు అచ్చట ఉన్నాడు వెర్రి బొమ్మ. నా మొగలు చచ్చిపోయినాక 6 నెలలు నాకు చచ్చిపోయినాక 6 నెలలు చచ్చిపోకముందా చచ్చిపోకముందు 6 నెలలు అది చచ్చిపోయినాక 9 నెలలు పెట్టి బిడ్డ పుట్టి బిడ్డ పుట్టిందా? బిడ్డ పుట్టి ఏమైంది కదా అంతే ఇక బిడ్డ పుట్టినాక ఇక అదొకటి 21 అలవాటు అన్ని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి నా బిడ్డను పెంచుకుంటారు పెంచుకుంటాను పాపం. ఆ పనికో ఈ పనికో పోయి పెంచుకుంటారు పెంచుకుంటా అంటే ఏం చేసిందిగా మా అన్న కొడుకుందే మా మేనల్లు మేనల్లుడు, అన్న కొడుకు మేనల్లుడు. అన్న కొడుకు మేనల్లు ఆయన చిన్నోడే ఈమె చిన్నది ఆయన చిన్న ఇంటి పెద్దగా ఇక నా పొల్ల నా బిడ్డ 9వ తరగతి చదువుతాయి చదువుతాను. నా బిడ్డ 9వ తరగతి వచ్చిండు మా అల్లుడు అత్తయ్య నీ బిడ్డ నాకు ఇస్తావా అన్నాడు ఇట్లా ఏం చేసుకుంటావు బిడ్డ చిన్న పొల్లేనా నేను అన్నా ఏం లేదు అత్తయ్య పెళ్ళి అయినాక నేను ఈ ఉంటానా నేను మస్కట్టుకు పోతా మస్కట్టుకు పోయి వచ్చినాక మళ్ళా తర్వాత తీసుకొని పోతా అన్నాడు సరే ఇంకా అత్త రేట్లు బాగా అవుతాయి ఇక మరి ఎక్కడ తెచ్చి పెట్టాలి మూట పట్టినాయి ఎవరు నాకు అప్పిస్తారు ఆయన దగ్గర ఇస్తారా ఈయన దగ్గర ఇస్తారా నా దగ్గర ఏమున్నదని ఇస్తారు ఇప్పుడు పక్క పడిపోయింది ఆ తులారిపోయినాక ఎవరే దగ్గర రానిస్తారా ఆయన పోతాడు రానిస్తారు చెప్పు అయిపోయినాక ఇక ఆయన పెళ్లి చేసినాక నా బిడ్డ నా ఇంటికాడ నుంచి మా అల్లుడు మస్కట్టుపోయి పంపిన 2 సంవత్సరాలు అయింది 3 సంవత్సరాలు 5 సంవత్సరాల వల్ల తిరిగి వచ్చింది నేను బట్టాల పనికి పోయి వచ్చిన బట్టాల పనికి పోయి 10 వరకు వచ్చిన ఒక్కదాన్ని నేను ఎక్కడ ఉన్నాయి కావచ్చు అనుకున్నా మా తోటకమ్మలది బాత్రూమ్ మాది తోటకమ్మల బాత్రూమ్ మంచిగా పోయిన బాత్రూమ్ లో బాగా పెద్ద బట్టలు స్నానం చేస్తాను వేసినారా లక్కపై కాడ వేసుకున్నా స్నానం చేస్తాను మా అన్న కారు పట్టుకొని ఇంటి ముంగడ పెట్టి కొడతారు బాయ్ 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 అంటారు ఇక ఫోన్లో లేక ఫోన్లో దుకాణంకి వెళ్ళి వీళ్ళే వాళ్ళ వాడిని తాటికమ్మలో బాధ చూసిన మా అల్లుడు వచ్చిన మాది వచ్చిపోయి అక్కడే వచ్చిన బిడ్డ అచ్చుడుతో మా అల్లుడు అత్తమ్మా అని అత్తలే పోతాడు మా అల్లుడు పోతాడు నాకేం అనుకున్నా మాకు లేకపోయా వీళ్ళ ఉరికిరా మా అల్లుడు వచ్చింది కదా అని వీళ్ళ చీల పోయి దుకాణం కడిగిపోయారు ఆ కొమ్మరి చౌకారు ఏం చేస్తారంటే పువ్వరింటే ఏమయ్యా ఉన్నావా అన్న పువ్వులకి బలపాల పోయినా కదా పడతలేదా అన్న ఉన్నామా ఏం కాదంటే నేను పోతింటా నాకు అన్నాడు అలా నేను ఆయన దుకాణం కదా చక్కగా ఉంటున్నా నాకే మధ్య మరిపోయి మర్చిపోయినా ఇక పోయే వరకు పట్టుకుంది వచ్చేది ముసల్లా కూర్చుని అసలే పడ్డాడు పడతాడు ఈయనెందుకు పడ్డాడులా నాకేదనుకున్నా చూద్దాం అనుకున్నాడు కొమ్మరి ఇది ఏం పడుతుందో చూద్దామని ముసల్లా పంపిస్తాను పట్టుకోవట్లేదు నా దగ్గర పట్టుకున్నాడు నాకు మొత్తం డైరెక్ట్ అనుకున్నా ఏం లేదు పంపించలేదు పట్టుకో కొమ్మిదా పట్టుకో ఏమి ముసల్లా ఎంత పని దండం పెడతా పట్టదు మీరు చెప్పకుండా అదో పేపర్ ఈనాడు పెట్టుకున్నా ఇటు అదో పెట్టుకున్నా కూరగాయలు తప్ప ఈనాడు అందులో ఈనాడు అందులో గంట అయింది నాకు హే కాంతామని నేను అక్కడికి వచ్చేవాడను గాను నీ చెక్కీలు నొక్కువాడను గాను రమ్మని కలిగేటివా హే కాంతామని దూరం ఉండు రమ్మని పలికేటివా రమ్మని పలికేటివా కాంతామని దూరం ఉండు ఈ కాలంలో
వినవిక రామ నా మనవిని మనకు వినవిక రామ మనవిని మనసు ముక్తి వినవిక రామ మనవిని మనసు ముక్తి వినవిక రామ మనవిని మనసు ముక్తి వినవిక రామ నా మనవిని మనసు ముక్తి వినవిక రామ మనవిని మనసు ముక్తి వినవిక రామ ఆ మన్మని బాధలకు తాళలేకపోతున్నాను స్వామి. రమ్ము స్వామి, నేను కాంతామని దూరం ఉండు. ఒక ముద్దిమ్ము స్వామి. అబ్బా నేను అన్నంగా లేనా? ఇవరకు ఎప్పుడో కొంచెం పెట్టే లెక్క కొబ్బరికాయ. ఆటకాంగిరో ఒక మాట తెలిపెదవినమో, ఆటకాంగిరో ఒక మాట తెలిపెదవినమో, ఆటకాంగిరో ఒక మాట తెలిపెదవినవే, ఆటకాంగిరో ఒక మాట తెలిపెదవినవే, ఆటకాంగిరో ఒక ఒంటిగాను లగ్ననుడు ముందడకు నీవు, ఒంటిగాను లగ్ననుడు ముందడకు నీవు, ఒంటిగాను లగ్ననుడు ముందడకు నీవు, ఒంటిగాను లగ్ననుడు ముందడకు నీవు, అంతయగును నా తమ్ముడు తండ్రి ఉండరాకోడు, ఆటకాంగిరో ఒక మాట తెలిపెదనితో, ఆటకాంగిరో ఒక మాట తెలిపెదనివే, ఆటకాంగిరో ఒక మాట తెలిపెదనితో, ఆటకాంగిరో ఒక ఏ కాంతామని నా తమ్ముడైన లక్ష్మణుడు అక్కడ ఒంటిగా ఉన్నాడు, అతడికి వెళ్ళుము. లేనట్లు ఆహా, నన్ను పెళ్ళాడిన ఆ లంకాపురం దక్షిణ లంకాపురం పైన నీకు పట్టణంగా చేయదు. ఎక్కడి మాట ఇది ఏల ఇంటి నీ నోట, 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 ఎక్కడి మాట ఇది ఒక్క బాణం ఒక్కది ఒక్క మాట గలవాడ, ఒకే బాణం ఒక్కది ఒకే మాట గలవాడ, ఒక్క బాణం ఒక్కది ఒకే మాట గలవాడ, ఒక్క బాణం ఒక్కది ఒకే మాట గలవాడ, అంతగాను వెడలి పోవు సాగవించడ నీ మాటలు, ఎక్కడి మాట ఇది ఏల ఇంటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఏల ఇంటి నీ నోట, ఎక్కడి మాట ఇది ఏల ఇంటి నీ నోట, ఎక్కడి మాట ఇది. కాంతామని ఈ ఒకే బాణము ఒకే మాట ఒకే సతి గలవాడను కావున నా సహోదరుడైన లక్ష్మణుడు అతని వద్దకు వెళ్ళుము, నిన్ను తప్పక పరిణయమాడు.
మాట వినడు కాంతమణి ఆహా స్వామి నీవు అన్నట్టుగానే అతను వినునా వినకయునునా రావునా ఎన్ని చెప్పినా నిన్ను వదలజాలను స్వామి. ఏ కాంతమణి దూరముండు వలదు వలదు 10 మారులు నన్ను బ్రతిమిలాడ బల్వలదు వలదు 10 మారు నన్ను బ్రతిమిలాడ బల్వలదు వలదు 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 10 మారులు నన్ను బ్రతిమిలాడ బల్వలదు వలదు 10 మారు నన్ను బ్రతిమిలాడ బల్వలదు వలదు అలిలితము కన్నా తమ్ముడైనను అలిలితము కన్నా తమ్ముడైనను అలిలితము కన్నా తమ్ముడైనను అలిలితము కన్నా తమ్ముడైనను భక్తనుండు బల్ వివాహమాడును భక్తనుండు బల్ వివాహమాడును భక్తనుండు బల్ వివాహమాడును భక్తనుండు బల్ వివాహమాడును వలదు వలదు 10 మారులు నన్ను బ్రతిమిలాడ బల్వలదు వలదు 10 మారు నన్ను బ్రతిమిలాడ బల్వలదు వలదు. హే కాంతమణి నువ్వు వద్దన్న వినకుండా నా పైబడ వచ్చేవు మా తమ్ముడైన లక్ష్మణుడు నిన్ను పరిణయమాడును వెళ్ళు స్వామి. నమ్మగలరా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలరా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలరా నమ్మగలరా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలరా నీ తమ్ముడైన లక్ష్మణుడు నమ్మగలరా స్వామి నీవు అనుమతిగానే నీ సహోదరుడు నన్ను నమ్మునో నమ్మలేకపోను. ఏదైనా ఒక ఆనవాళ్ళు సంగినా నేను ఇప్పుడే వెళ్ళదాను. రమ్ము నీవు నీ వీపు నందు నగరాలు రాజదను 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 రమ్ము నీవు నెమ్మది లెక్కలు నమ్మి నీవు నెమ్మది లెక్కలు నమ్మి నీవు నెమ్మది లెక్కలు నమ్మి నీవు నెమ్మది లెక్కలు నమ్మి నీవు మోడంపున బల్లి వాహమాడు మోడంపున బల్లి వాహమాడు మోడంపున బల్లి వాహమాడు మోడంపున బల్లి వాహమాడు నా తమ్ముడైన లక్ష్మణుడు వద్దనమ్మ నా తమ్ముడైన లక్ష్మణుడు వద్దనమ్మ రమ్ము నీవు నీ వీపు నందు నగరాలు రాజదను రమ్ము నీవు నీ వీపు నందు నగరాలు రాజదను రమ్ము నీవు. హే కాంతమణి ఆహా నీకు వెనుదిరుగుము నేను నీ వీపుపై ఒక రాజు రాసిద్దాను. అది ఆ గుప్పుడన్న సంతోషపడు స్వామి ఇచ్చట రాసిదవరా కాంతమణి దూరముండు ఇచ్చట రాసిదరా హే కాంతమని అక్కడైనా పడుతుంది గారె గారె రాసిన దిగుతుంది. హే కాంతమని వెనుదిరుగుము అగో ఎంతకన్నా తిరుగు ఇంత మంచిగానే ఉంటుందా? తమ్ముడి మీద ఆశపడిపోతాను. వినుము లక్ష్మణ నీవు హనుమానమును లేక దైని ఆత్మలో చదివి దాని ముక్కు చెవులు కోసి రరమునరించెదవు బాంధ్యము తోడ సహోదర నీ మనములు చదువుకొని దీని ముక్కు చెవులు కోసి పంపించు. ఏ కాంతమని ఆనవాళ్ళను సంగీతను వెలుము ఎల్ల పెన్నుతో రాసిపెట్టుకో.
కల్ప గురిపుర నిలయొన్ని నమ్మిపోయేదను నేనేం చేసిన కదా చిన్న పొలగానే 12-13 సంవత్సరాల పొలగానే చూసుకున్నా. ఎందుకు చూసుకున్నావు? కష్టాలు మరి చూసుకున్నానంటే అల్లరి నామవడ్లు కాదు. అయితే తెల్లారంగా లేచిన పొలగానే తీసుకొని పోయినా. నేను ఇప్ప పూలకు పోయినా. నేను మర్చిపోయినా ఇప్ప పూల ఏర్పడాను గుళ్ళ మర్చిపోయినా. మాజీ సర్పంచ్ అయిన సాగర్ రావు సిగురు వెంకటస్వామి స్టేజిపై రావాలని కోరుతున్నాం. సిగురు వెంకటేష్ స్టేజి వద్దకు రావాలని కోరుతున్నాము. సీదాగా పట్టుకొని పోయి ఇప్ప చెట్లలో పోయినాం. కమలమ్మ లేచిన పొల్లడు ఆయన చెట్టుకిల్లు కురికిండు, నేనే చెట్టుకిల్లు నా చిన్నదేనా జరిగింది. ఇక నా దగ్గర ఇంకేమున్నది ఏం లేదు. ఇంకా చెట్టు కింద పూలు బాగానే ఉన్నాయి. పొలం దగ్గర 2 ఉన్నాయి. పొలం దగ్గరికి పోయినా అదే భయ్యా ఈ దండం పెడితే ఒకరికి మిలీరా అన్న ఏమన్నా అని అనుకుంటాను కదా. చిన్న పొలం నాకే పడదు, చిన్న పొలం ఉరుకుతాడు కదా. ఈ దండం పెడతారా నీకు అనుమోకుతారా బస్ ఒకసారి మిలీరా అని పూలేరుకుంటానికి అది ఇవ్వనంటారా. ఈడేమనుకుంటానంటే అబ్బా బిడ్డు ఇదేదో పెద్ద కథ ఉన్నది అంతే. నేను చిన్న పొలం నేను నిన్ను ఏం చేయాలని అనుకుంటాను. ఇక నేను ఇక మళ్ళా ఎంబడి ఈ దండం పెడతా. నేను ఎవరో చెప్పరా నీ బాధ్యత ఒకసారి మిలీరా నువ్వేమనుకుంటానో పోరాడు ఇదేదో కథ ఉన్నదని నాకు అనుకుంటాను. విలాసాగర్ మాజీ సర్పంచ్ అయిన సాగర్ రావు గారు సిగురు వెంకటేష్ స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాము. కూడలేం చేసింది కదా అంటే కూడ పోయి వచ్చిందంటే మాకు 2 రోజులు జరిగినాక పెద్దవరకులు పెట్టుకుంది. ఇక నేను ముడబట్టిన మా కోడలు ముడబట్టి ఇద్దరు ముడబడ్డారు. నేను కొంచెం ముసలి నీళ్ళు కొంచెం దాన్ని ఇక మా కోడలు కొంచెం చూడలే అన్న. చంద్రుడికి పోయినాం మంచిగా 10-11 ఇంటికి పోయినాం చంద్రుడికి. ఇతనేనా లక్ష్మణుడు? ఏమి అందచందంగా ఉండే నేను అతడే అందంగా ఉన్నాడు అనుకుంటే ఇతడు ఆయన కన్నా ఇంకా చాలా అందం. ఇతడు ఏమని వర్తించను? ఇతనితో ఒకసారి రతి జరిపిన చక్కర
ఆడినట్టు ఉండనే. మరి నా చెమట పడితే ఏమైందండి నీకు? కానీ ఇతనికే కానీ చలిమని కానీ తనకి పురుషార్థం ఉన్నదా కానీ తనకి పురుషార్థం ఉన్నదా తెలియపరిచదననే నదగో ప్రేమ చేత. నేను ఒకసారి పోయి చూసి రావాలా మరి? చలిమని ఒకసారి చేయి పెట్టి గుంజుతా కదా. ఇతను కూడా అతని వల్లనే వేరొకరి వద్దకు పొమ్మన్నదేమో లేక చేపట్టున్నా. ఎక్కడైనా చేపడతాడు పో, ఎందుకంటే కొంచెం పక్కగానే నా ప్రేమ చేత అతన్ని పలకరించదని ఇప్పుడే అతని వద్దకు నేను వచ్చి చేయలేదు. ఆయన ఎంతో సుందరంగుడేనా నా కోసమే ఈ రాజును రప్పించినట్టు ఉందని ఆయన పలకలించి చూశాను. తమ్మురమ్మ లక్షణ నిన్ను నమ్మి భక్తి లక్షణ లక్ష్మణ స్వామి నిన్ను నమ్మి ఇది నీ వద్దకు వచ్చింది నాతో రతి కలిపి నీ కోరికలు తీర్చుకోము స్వామి. ఎవరు నీవు బావిని నేలవతులే కావిని ఎవరు నీవు బావిని నేలవతులే కావిని మతివని నోట ఏది చెప్పుకుంటున్న బావిని మతివని నోట ఏది చెప్పుకుంటున్న బావిని ఎవరు నీవు బావిని నేలవతులే కావిని నీవెవరు ఇలా ఎలా వస్తుంది మదన బారి కోరను మొదలు పెట్టాలను
విధాలై ఉన్నాను. నా ఎదపైన ఎదురేసి నీ కోరికలు తీర్చుకో స్వామి. నీకు ఒప్పుకోలేకపోతే చెప్పు, నేను పోతామని. చెప్పిన వినకుంటివి నీ ఒప్పును కనుకొంటివి. చెప్పిన వినకుంటివి నీ ఒప్పును కనుకొంటివి. తప్పుడు దానించి పొంది శాంతము కనుకొంటివి. తప్పుడు దానించి పొంది శాంతము కనుకొంటివి. ఏ కాంతమని చెప్పినా వినకుండా ఉంటివి. తప్పుడు చేయకుండా వెళ్ళము, లేదంటే దండించిన చూడు. ఆహా, ఇద్దరు గోపించుతున్నారు. ఇట్లా కాదు, చరణ్ వేడుకున్నాను. చరణ్ 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 లక్ష్మణ స్వామి. 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 సర్వగణ బాల దేశ మాపడు బకరా స్వామి. సర్వగణ బాల దేశ మాపడు బకరా స్వామి. సర్వగణ బాల దేశ మాపడు బకరా స్వామి. స్వామి, నీకు చరణ వేడుకున్నదాను, నా బాధలు తీర్చిన స్వామి. ఎవరెమో నీవు ఇక్కడికేల వస్తివే బామా. ఎవరెమో నీవు ఇక్కడికేల వస్తివే బామా. అవి అమ్ముతాను తెలుపు సగియాగి బామా. అవి అమ్ముతాను తెలుపు సగియాగి బామా. ఏ బామా, నువ్వెవరు? నువ్వెవరేమో నాకు తెలుపు. విరహ బాధకు తాళ వినుము లక్ష్మణ స్వామి. కనుగాను నాటి పంపె కనుడు రాముడు స్వామి. కనుగాను నాటి పంపె కనుడు రాముడు స్వామి. విరహ బాధకు తాళ వినుము లక్ష్మణ స్వామి. ఏమయ్యా అంతగానో బతిలాడుతాంది, ఏంది ఈ కథ? స్వామి, విరహ బాధకు తాళలేకున్నాను. నీ అన్నయ్య ఆనవాళ్ళు మీ అన్నయ్య వద్దకు పంపిన. ఇటు వినుము. మీ అన్నదో లేను లక్ష్మణ, నీవు నన్ను పెళ్ళాడని లక్ష్మణ. 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 మీ అన్నదో లేను లక్ష్మణ.
చేసేవి నేనే చేసుకో. నా చేతికి దొరికినట్టు దొరికి ఇటు వెళ్ళి ఉండను మూర్త. కరెంట్ బంద్ చేసి నాకు బంద్ చేసాడు నాది అక్కడ ఆపాయి. మీ అన్నగారైనా ఆనవాళ్ళు కాసి పంపాను. కాంతర ఇటు రమ్మి వేలు కరులా చూసెద బామ కాంతర ఇటు రమ్మి వేలు కరులా చూసెద బామ శంకర మాయన్న రాయు వినము చూసెద బామ శంకర మాయన్న రాయు వినము చూసెద బామ కాంతర ఇటు రమ్మి వేలు కరులా చూసెద బామ కాంతమని మా అన్నయ్యకు రాసిన ఆ రాత చూసేదాను. ఇటు రమ్ము. వినుము లక్షణ నీవు అనుమానము లేక దీన్ని ఆత్మలో చదివి గని ముక్కు చెవులు కోసి రణముగ వంపు రమ్యము తోడగన్. శ్రీ రామచంద్ర మహారాజుకి ఆహా, మా అన్నయ్య రాసిన వాళ్ళు దీనికి తెలియకుండానే అయినా దీనికి పెళ్లి కావాలను పెళ్లి చేసి పంపదాను. ఏ కాంత ఇటు తిరుగుము. పెళ్లి పెళ్ళంటాము పెళ్లి నేను చేసుకుంటాము పెళ్లి పెళ్ళంటాము పెళ్లి నేను చేసుకుంటాము కాంతమని ఇప్పుడు నేను తెలియజేసుకున్నాను. ఇక్కడ కూర్చున్నాము. ఏ కాంతమని అక్కడ కూర్చున్నాము. ఉసిగిట్టు రవే రకాసి అతి గోపమునా అన్నయ్య రావణ రాజేంద్ర అన్నయ్య రావణ రాజేంద్ర అన్నయ్య అన్నయ్య రావణ రాజేంద్ర
చల్లగా వర్ధిల్లు. సహోదరా, నీ వద్దకు ఒక ధనసాంగిని వంచిస్తుంది కదా, అవును అన్నయ్య, వచ్చాను. ఏం చేసి ఉంటుంది? అన్నయ్య తెలుపగా విను. తప్పక రావణ పూరుని చెల్లెలు చూపనక్క వచ్చెను రామా. 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 చూపనక్క వచ్చెను రామా. చూపనక్క వచ్చెను రామా. కళ్ళు దూసుతే కచ్చకాయలు పన్నేనుగు కోరలు రామా. కళ్ళు దూసుతే కచ్చకాయలు పన్నేనుగు కోరలు రామా. పన్నేనుగు కోరలు రామా. పన్నేనుగు కోరలు రామా. మొండి చేతులని బారెడు కురులని. మొండి చేతులని బారెడు కురులని. మొండి చేతులని బారెడు కురులని. మొండి చేతులని బారెడు కురులని. దుర్వాసపు చెందెను రామా. దుర్వాసపు చెందెను రామా. దుర్వాసపు చెందెను రామా. దుర్వాసపు చెందెను రామా. తప్పక రావణ పూరుని చెల్లెలు శూర్పణఖ వచ్చెను రామా. తప్పక రావణ పూరుని చెల్లెలు శూర్పణఖ వచ్చెను రామా. శూర్పణఖ వచ్చెను రామా. శూర్పణఖ వచ్చెను రామా. పూసిన తంగెడు పువ్వుల వలను. పూసిన తంగెడు పువ్వుల వలను. రూపము ధరించెను రామా. రూపము ధరించెను రామా. మనము లోపల కలుసుకొని మరి కేలుగోడు మన్నది రామా. మనము లోపల వినుము లక్షణ మనమున గణనే. దీపురాత చూపెను రామా. మనము లోపల కలుసుకొని మరి కేలుగోడు మన్నది రామా. మరి కేలుగోడు మన్నది రామా. ధరణి వెలిసిన ధర్మపూరి కరణము ఖడ్గం చేతబట్టి ముగ్గు చెవులు బాసిది రామా. కరమున ఖడ్గం చేతబట్టి ముగ్గు చెవులు బాసిది రామా. ధరణి వెలిసిన ధర్మపూరి దామభావదేవో రామా. అన్నయ్య అన్నయ్య రామచంద్రమూర్తి ఇట్లో ముక్కు చెవులు పోతే నీ దిక్కున్న చోట చెప్పుకోమని పంపిస్తుంది. శభాష్ లక్ష్మణ, నేను అనురీతిని వెయిట్ చేసి ఉంటుంది. మండల విడేడు మండవదరి ఒళ్ళోడుడరా.
ఏమంటుంది భూలోక 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 జనలోక మహాలోక సత్యలోక అదిరాక అదల బీతల సుతల రసతల తలాతల రసతల భాషలను జయించిన విని ఉంటివా తెలుపు బాబా అస్త్రములు 20 అస్త్రములు నవ బ్రహ్మలో బ్రహ్మ సమానుండను మహేశ్వరుని భక్తుండను మండవదారి నా యొక్క నామం రావణ బ్రహ్మ ఏం జరిగింది రావణ రాజేంద్ర అన్నయ్య ఏం జరిగింది ఏం జరిగి ఉండను చెల్లెలా నేనే పోతున్నా మన కమలాగా చెప్తామా బాగా చెప్పుకోండి ఇచ్చారైనా రావణ దేవో కన్నలార
వచ్చి నన్ను అందహీనురాలను చేసి పంపిను అన్నయ్య. చెల్లెలా ఎందులో మారలే ఓ చెల్లెలా నిన్ను పల్వరించే ఓ చెల్లెలా ఎంతమంది లేని పగలెందరూ ఇప్పుడు వాడే ఇద్దరు మందరు చేసి ఇద్దరు మందర కండలు చెందాలి వచ్చేదాను ఎందులో చెల్లెలా వాళ్ళు ఎందులున్నవారో ఎక్కడున్నవారో తెలుసు. ఇప్పుడే పోయి వాడిని కండలు చెండాడి వచ్చేదాన్ని. అన్నయ్య అన్నా ఒక మాట తెలిపెరా అన్నా ఒక మాట తెలిపెరా ఏ నాటికైనా అన్నా ఒక మాట తెలిపెరా ఏ నాటికైనా అన్నా నీ సుఖము కోరెదా 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 ఏ నాటికైనా ఎన్నగాను రాముని సతికన్న సుందరంగెలేలు ఎన్నగాను రాముని సతికన్న సుందరంగెలేలు అన్నా వెలుమన్నా బలితే నీకే తగును అన్నయ్య నీ సుఖం కోరి నేను చెప్తున్నాను అన్నయ్య. ఆ వనితకు నీకే తగునన్నయ్య. చెల్లెలా అటులైనా ఇప్పుడే నేనదు ఆ పనికిని తెచ్చిన చూడు చెల్లెలా తప్పకుండా దసరమాన తవలాకుడు కైవలియా గొప్పదనం భూమిదనం పాపనికి తెచ్చడాను ఇప్పుడే చెల్లెలా అన్నయ్య పోయి ఆ తప్పక ఆ సీతను చెరబట్టక వచ్చేదాను. నువ్వు అంతఃపురానికి వెళ్ళు. అన్నయ్య ఆ యొక్క శ్రీ అన్నచందనను ఏమని వర్ణించును అన్నయ్య. రావణ నామాట వినుమా ఉన్నది అక్కడ
ఇష్టమై ఉన్నది కానీ ఆ స్త్రీకి వంక పెట్టుట హరిహరరాజు వశము కాదు. ఇక నీ ఇష్టం అన్నయ్య. చెల్లెలా ఇప్పుడే అంతఃపురం నేను విని ఉంటిని. అంతఃపురానికి తప్పగా ఆ సీతను చెరబట్టగా వచ్చేదాను. ఇప్పుడే నువ్వు అంతఃపురానికి ఇప్పుడే నేను పోయేదాను. సరే అన్నయ్య వెళ్ళగలను. మగవాళ్ళందరూ
పోతావే ఎర్ర చీర చూడదానా మళ్ళీ పోతావా తెలియమని నా యొక్క నామము విన్నము చేయమని పలుకుతుంటవా గొంతుపోయింది కదా మామ ఓ నీ యొక్క నామం తెలియదేమని కోరుతుంది లంకాపురమును పరిపాలించే రావణ బ్రహ్మ యొక్క సతీమణిని లంకాపురం ఓహో లంకాపురం పట్టణం పరిపాలించే రావణ బ్రహ్మ సతీమణిని నా యొక్క నామము మండోదరి అందురు. ఓహో తల్లి ఈ యొక్క గర్భసంధిన ఏమన్నాను ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులు ఇక లేదన్నట్టు చేయించుకున్నారు పెట్టుబడి అంతా అయిపోయి నా కుమారుడైనా పెద్ద కుమారుడైనా ఇంద్రజిత్తు రెండవ కుమారుడైనా అక్షయుడు అలాగైనా చంచ వేసిన వలేదా వేసిన పెద్ద కుమారుని భార్య సులోచనాదేవి చిన్న కుమారుని భార్య తెలియదా తెలియకుండా పెళ్లి చేసిందా చల్లగా వర్దిల్లు ప్రాణేశ్వర ఎక్కడికో ప్రయాణం అవుతున్నారు కదా ఎక్కడికో ప్రయాణం అవుతున్నారని విని ఉంటుంది నిజమేనా అవుతే నా ముగ్గుల చెల్లెలైనా చెవులు కోసి అందహీనరాలు చేసిండు. ఇప్పుడే ఆయన భార్యను చేరబట్టుటకై పోచున్నవాడు. నారా ప్రాణేశ్వర ఇది వినుము. ప్రతివదలను బట్టి చూట మతి మంతులకి మహిళోదగుణ ప్రాణనాయక గతి తెలియక నీవు నాదు మాటగుణ ప్రాణేశ్వర ఇది వినుము. వలదయ్యో 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 ప్రాణేశ ప్రాణేశ్వర ఆ భగవంతుని భార్య అయిన సీతాదేవిని సేవలదు నా మాట వినుము. వలదు వలదని నాతో పరుమారు రామనుని పలికి తెచ్చదను. వలదని నాతో పరుమారు పలికేవు మండోదరి వలదని నాతో పలుమారు పలికేవు. ఆ రాముని సతిని చేపట్టకై పోతున్నాను.
ప్రాణేశ్వర ఆ పణతిని దైత్యులు అది దూతపడరావు 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 గతియే మోదయ్యావు గానముని ధర్మము గతియే మోదయ్యావు గానముని ధర్మము ప్రాణేశ్వర ఆ యొక్క పనితిని తెచ్చిన వెళ్ళి నువ్వు అతి దుఃఖంలో పాలవు కావున నా మాట వినుము అడ్డా పోమాక్యములు వలదాని పలికేవు అడ్డా పోమాక్యములు వలదాని పలికేవు గడ్డి పెట్టకు సుమి వద్దు చేయకుము అడ్డా పోమాక్యములు వలదాని పలికేవు అడ్డా పోమాక్యములు వలదాని పలికేవు ఏ మండోదరి అడ్డపు వాక్యాలు పలుకుచు నాకు రద్ది పెట్టకు ధరణి శ్రీ కల్పగురి పురమందు ధరణి శ్రీ కల్పగురి పురమందు ధరణి శ్రీ కల్పగురి పురమందు ధరణి శ్రీ కల్పగురి పురమందు పరివార గుండి నడుగునాయే పరివార గుండి నడుగునాయే నాదా ప్రాణేశ్వర ఆ యొక్క పనిని దేవాలదు నా మానవీయుని ఊరుకుంటున్నాను ఏ సఖి మండోదరి ఏం పలుకుతుండేవి లంకాది కూడా వెరుంగడా రావణ బలమై వెరుంగడా పంచలేనిగా తెల్లెల ముక్కువారి ఇంకా దోష పలుకుదమ్మునా కృష్ణ బ్రహ్మగానలు దొడ్డవాద శ్రీరాముడు కృష్ణేశ్వర బ్రహ్మగానలు దొడ్డవాద శ్రీరాముడు గొప్పగా దమన పోయలనునే తప్పక దీక్షలు చేసేదను ధరమగ్రమే బాధలు వెలిసిన దమదానులు నే దలిచెదను ఆ లంకాధిపుడని ఎరగకుండాడే విష్ణు ఈశ్వర బ్రహ్మగన్న చాలా గొప్పవాడ రాముడు అతని సాయం భార్యని స్థిరపరిచేకై పోచున్నాను అయినను నా 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 యొక్క ప్రతాపము నీకు తెలియదు తెలుపదా విను 264 యుగములు ఉన్నది పరమాయి ఎన్నెన్నైనా భిన్న వించలే ఎన్నడు భయం నాకు ఏ మండోదరి 264 యుగముల ఆయుసు గలవాడను ఆ రాముడు వానికి 100 ఏళ్ళ ఆయుసు గలవాడు ఆ నన్నేం చేయగలడు నా ప్రాణేశ్వర ఉన్న బలం నా ప్రాణేశ్వర ఆయువు ఉన్నానేది సత్యమన్నది ఎన్నటికి జరిపోదు కదా నా మాట విను అర్థమైన వాక్యం కలగకు
రాజులకు నీతులు బోధించేది అంతఃపురం కేవు. ప్రాణేశ్వర నీ నీ మనో అభిష్టం